అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఉల్లి పొరక పెసరపప్పు పల్లెటూళ్ళల్లో వండే విధానం చూద్దామండి. ఓకే అండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె కొంచెం వేడయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసేసుకోవాలి. కొంచెం అవి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మనం కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త వేగాక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. తాలింపులోనే కారం పొడి కొద్ది తక్కువ వేసుకున్నానండి, పచ్చిమిర్చి వాడదాము. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి రావాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టేసుకున్న పెసరపప్పును ఈ తాలింపులో వేసేసుకోవాలి. వీలైతే ఒక అరగంట నానబెట్టుకుంటే ఇంకా పప్పు తొందరగా ఉడుకుతుందండి, లేదంటే అప్పటికప్పుడైనా వండుకోవచ్చు. అలా పప్పు అంతా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి రెగ్యులర్గా వండుకునే పప్పులే అండి, కానీ ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా వండుకుంటాం కదా. మా పల్లెటూరు పద్ధతులు అయితే ఇలా వండుతారండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న మనం ఉల్లి పొరకను అందులో వేసేసుకోవాలి. అలాగే మనం ఉల్లి పొరకతో పాటు లేత ఆనియన్స్ వస్తాయి కదండి, ఉల్లిగడ్డలు, అవి కూడా కట్ చేసేసి ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్ది కరివేపాకు మనం ఇప్పుడు పైనుంచి కూడా వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం అలాగే ఉడకనివ్వాలి. అడగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందామండి. గ్లాస్ నీళ్లు పోసుకున్నాక ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టి మళ్ళీ ఉడకనిద్దామండి. నేను కట్టెల పొయ్యి మీద వేస్తున్నాను, నాకు కొద్దిగా మంట ఎక్కువ ఉంటుంది. మీరు స్టవ్ మీద చేసే వాళ్ళైతే ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. ఉల్లి చేసిన మేలో తల్లి కూడా చేయదని అంటాం కదండి. అవునండి, ఉల్లి పొరకతో ఒక్క పూట మనం భోజనం చేసినా కూడా ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వేసుకున్నంత బలాన్ని ఇస్తుందండి. పప్పు బాగా ఉడికిందండి. ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకొని దింపేసుకుందామండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఎంతో రుచికరమైన ఉల్లికాడల పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. నేనైతే ఇలాగే వండుతానండి, మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.